చందమామ కథలు. మాయా మత్స్యకన్య. బ్రిటిష్ వారి కాలంలో ఒక సంస్థానానికి రాజుగా ఉండిన రామప్రతాపుడు విచిత్రమైన వ్యక్తి. ఆయనకు మూఢనమ్మకాలతో పాటు మంకుపట్టు కూడా బాగా ఉండేది. అతని మెదడులోకి ఏదన్నా ఆలోచన వస్తే అది ఎంతో హాని చేసి గాని వదిలేది కాదు. ఇందువల్ల ఆయన సలహాదారులు, సంస్థానంలోని ప్రజలు చాలా కష్టాలకు గురయ్యేవాళ్ళు. ఒకసారి ఆయన వంగదేశం సందర్శించి అక్కడ జనపనార పంట విరివిగా ఉండడం చూసి వచ్చి తన దేశంలో కూడా రైతులందరికీ అదే పంట వేయమని ఒత్తిడి చేశాడు. విధి లేక రైతులు ఆ పంట వేశారు. దాని ఫలితంగా నాసిరకం జనపనార ఉత్పత్తి అయి నష్టానికి అమ్ముకోవాల్సి వచ్చింది. ఆహార ధాన్యాలు పండవలసిన పొలాలలో జనపనార వేయడం వల్ల దేశంలో తిండి కరువు ఏర్పడి ప్రజలు దుర్భరమైన కష్టాలకు గురి అయ్యారు. మరొకసారి రామప్రతాపుడు కాకులు యమదూతలని, దేశంలో అవి ఉండడం దేశానికి అరిష్టమని, అందుచేత దేశంలో ఎలాంటి కాకి లేకుండా చేయాలని తీర్మానించుకొని జనాన్ని కాకులను చంపమని హెచ్చరిస్తూ చచ్చిన కాకికి ఇంత అని బహుమానం ఇస్తానన్నాడు. ప్రజలు కాకులను చంపి తెచ్చి రాజధానిలో గుట్టలుగా పోసి డబ్బులు పుచ్చుకున్నారు. ఆ కాకుల కళేబరాలను ఏం చేయాలో తోచలేదు. వాటి నుంచి దుర్గంధం బయలుదేరి రాజధాని పౌరులకు బతుకు దుర్భరమైంది. అంతేగాక కాకులు పాకీ పని అద్భుతంగా చేయగలవు. ఇప్పుడు దేశంలో కాకులు లేని కారణంగా ఎక్కడి కుళ్ళు అక్కడే దిగబడి రోగాలు వ్యాప్తి చెందాయి. జరిగిన పొరపాటు తెలుసుకుని రామప్రతాపుడు పొరుగు దేశాల నుంచి కాకులను తెచ్చిన వారికి బహుమానాలు ప్రకటించాడు. అలాంటి వాడు మన రామప్రతాపుడు. ఇలా ఎన్నిసార్లు అలా జరిగినా అతని వైఖరి మటుకు మారలేదు. ఒకసారి రామప్రతాపుడు తన మంత్రితో, మత్స్యకన్యల గురించి మీ అభిప్రాయం ఏమిటి మంత్రి గారు అని అడిగాడు. దేవా, నేను అలాంటి ప్రాణిని ఎప్పుడూ చూడలేదు, కాబట్టి వాటి గురించి నేనేమీ చెప్పలేను అన్నాడు మంత్రి వినయంగా. కిందటి రాత్రి నాకు కలలో కనిపించింది. పై భాగం మనిషి, కింద భాగం చేప. ఇది చాలా విచిత్రంగా ఉంది కదూ అన్నాడు రాజు. రామప్రతాపుడి రాజభవనం ముందు ఒక పెద్ద కొలను ఉండేది. ఆ కొలంలోని నీరే నగరానికి అంతకు ఉపయోగపడేది. అందులో చేపలు కూడా ఉండేవి. వెన్నెల రాత్రులప్పుడు రామప్రతాపుడు చిన్న డింగీలో ఆ కొనలలో విహరించేవాడు. మంత్రితో మత్స్యకన్య గురించి మాట్లాడిన రాత్రి మంచి వెన్నెల రాత్రి. ఆ రాత్రి రామప్రతాపుడు డింగీలో ఒంటరిగా కొలనులో నౌకా విహారానికి బయలుదేరాడు. అయితే ఆయన అంతలోనే తిరిగి వచ్చి వెంటనే రమ్మని మంత్రికి కబురు పంపాడు. మంత్రి వచ్చాడు. రాజు అతనితో, మన కొలనులో ఇంతకు ముందే మత్స్యకన్యను చూశాను. అది నా డింగీ ముందు గాలిలోకి ఎగిరి నీటిలో పడింది. నేను స్పష్టంగా చూశాను. సగం మనిషి, సగం చేప. అది నాకు ఇప్పుడు కావాలి. అది తప్పించుకుపోకుండా కొలను చుట్టూ కాపలా ఏర్పాటు చేసి దాన్ని పట్టుకునే ఏర్పాట్లు చేయించండి అన్నాడు. అది భ్రమ కావచ్చు మహారాజా. ఒక పెద్ద చేపను చూసి మీరు మత్స్యకన్య అనుకున్నారేమో. అస్పష్టమైన చంద్రకాంతి కదా అన్నాడు మంత్రి. నాకేమీ చత్వారం లేదు. వెంటనే నేను చెప్పినట్లు చేయించండి అన్నాడు రాజు. మత్స్యకన్య మనుషులు వచ్చి కొలను యావత్తు గాలించి వదిలిపెట్టి వెళ్ళారు. వేల కొద్దీ చేపలు పడ్డాయి గాని మత్స్యకారులకు మాత్రం మత్స్యకన్య జాడలేదు. కొలనులో నీరంతా తోడేయించి కొలనుని ఎండగట్టించండి అన్నాడు రాజు. అలా చేస్తే నగరం అంతా జలమయమైపోతుందని, దానితో పాటు తాగడానికి చుక్క నీరైనా లేక ప్రజలు అల్లాడిపోతారని మంత్రి చెప్పి చూశాడు. కానీ రాజు వినిపించుకునే రకం కాదు. తనకు ఆ మత్స్యకన్య కావాలి అన్నాడు. చిత్తం, కొలనులో నీరు తోడించే ఏర్పాట్లు 2-3 రోజులు పట్టవచ్చు. కాకపోయినా కొలనులో చిన్న చేప పిల్ల కూడా లేకుండా గాలించాం. మత్స్యకన్య ఉండే అవకాశమే లేదు. ఈ 2-3 రోజులు ఆలోచించి చూడండి మహారాజా. మీకు దిగ్భ్రమ లాంటిది కలిగి ఉండవచ్చు అన్నాడు మంత్రి. రాజు మంత్రి మీద విసుక్కున్నాడు. మంత్రి ఇంటికి తిరిగి వచ్చి తన అన్న కొడుకు హలధుడు అనే ఇంద్రజాలికుడు పొరుగు దేశం నుంచి వచ్చి ఉండడం చూశాడు. మంత్రి విచారంగా ఉండడం చూసి హలధుడు కారణం అడిగి కథ అంతా తెలుసుకొని, మీ రాజుగారికి దిగ్భ్రమలు కలుగుతాయని నిరూపించడానికి నేను ఒక యంత్రం తయారు చేస్తాను. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అన్నాడు. మంత్రి అవతల గదికి వెళ్ళగానే హలధుడు 3 అంగుళాల విడివి అంగుళం వెడల్పు గల కాగితం తీసుకుని మధ్యకు మడిచి మడత ఉన్న భాగాన్ని ఒక గాజులోట అడుగు భాగంలో అంటించాడు. ఒక చిన్న పింగాణి పళ్ళెం మధ్య ఒక 1/2 రూపాయి నాణెం బొమ్మపైకి ఉండేటట్లు పెట్టి కొద్దిగా నీరు పోశాడు.
ఆ తరువాత గాజు లోట అడుగున ఉన్న కాగితానికి మంట పెట్టి లోటా నిండా దట్టమైన పొగ నిండేలాగా చేసి దాన్ని పింగాణి పళ్ళెం మీద బోర్లించాడు. ఇప్పుడు లోటా అంచుకుండా ₹1 నాణెం కేసి చూస్తే అది పెద్దదైనట్లు కనిపించింది. హలధుడు మంత్రిని పిలిచి, పెద్దనాన్న, జాగ్రత్తగా చూసి చెప్పండి, పళ్ళెంలో ఎన్ని రూపాయలున్నాయి అని అడిగాడు. మంత్రి పరీక్షగా చూసి, ₹1 కదరా అన్నాడు. ₹1 ఉన్నదని, ఎక్కువ లేవని రూఢిగా చెప్పగలవా అని మళ్ళీ అడిగాడు. ఆహా అన్నాడు మంత్రి. నువ్వు భ్రమపడ్డావు, అది రూపాయి కాదు, చూడు అంటూ గాజు లోటా ఎత్తి పళ్ళెంలోని నీటి నుంచి ₹1 బిళ్ళ తీసి బయటికి తీసి చూపాడు హలధుడు. కన్ను భ్రమపడిందనడానికి ఎలాంటి సందేహమూ లేదు. ఆ భ్రమ కలిగించే మార్గం హలధుడి దగ్గర తెలుసుకొని మంత్రి ఆ యంత్రాన్ని అలాగే తీసుకుపోయి రాజు ముందు పెట్టి, మహారాజా, ఇందులో మీకు ఎన్ని రూపాయలు కనబడుతున్నాయి అని అడిగాడు. ₹1 ఉన్నది. నాకు ఏదైనా దృష్టిలోపం అనుకున్నారా ఏమిటి అన్నాడు రాజు. క్షమించండి మహారాజా, మా వాడు నన్ను ఇలాగే అడిగితే మీరు చెప్పినట్లే చెప్పాను. నా కళ్ళు భ్రమపడ్డాయని మా వాడు అన్నాడు. మీ దృష్టి నాకన్నా నిశితమైనది కదా, మీకు దిగ్భ్రమ అనేది ఉండదు కదా అని మిమ్మల్ని అడిగాను. లోటా కింద నిజంగా ఏమున్నదో చూస్తారా అన్నాడు మంత్రి. రాజు చెప్పున లోటా పైకి తీశాడు. పింగాణి పళ్ళెంలో ₹1 మాత్రమే ఉన్నది. రాజు నిర్ఘాంతపోయి, నాకు కూడా కన్ను భ్రమిస్తున్నదన్నమాట. ఒకవేళ నేను చూసిన మత్స్య కన్నా భ్రమే అయి ఉంటుందా అన్నాడు తనలో తాను మాట్లాడుకుంటున్నట్లుగా. ఎందుకు కాకూడదు మహారాజా, ఆ క్రితం రాత్రే మీరు కలలో మత్స్యకన్యను చూశానన్నారు కదా, కొలను ఖాళీ చేయవలసిన అవసరం లేదేమో, ఏమంటారు చెప్పండి అన్నాడు మంత్రి. రాజు తల అడ్డంగా తిప్పాడు. మంత్రి ప్రాణం కుదుట పడింది.